హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ప్రభావతి అయితే రోహిణితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా రోహిణి, మీ నాన్న మలేషియా నుంచి ఒకసారి వచ్చి కలవమని చెప్పావా? ఇక్కడికి రమ్మన్నావా? అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మాట్లాడాను అత్తయ్య గారు. మా మామయ్యతో మాట్లాడాను. మా మామయ్య వస్తానని చెప్పాడు ఇక్కడికి అని చెప్పి రోహిణి చెప్తూ ఉంటుంది. హా! నిజమా? మీ మామయ్య వస్తున్నాడా? అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే. అందరూ వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళడానికైతే రెడీ అవుతూ ఉంటారు. ప్రభావతి కూడా లగేజ్ అవన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఏమ్మా రోహిణి, మీ మామయ్య బయలుదేరాడంటనా? అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ! ఇప్పుడు ఇందాకే బస్ ఎక్కాడంట అత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది రోహిణి. ఆ! అని చెప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటుంది. బాలు, మీనా కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఏంటి బస్ ఎక్కడం ఏంటి మలేషియా నుంచి అని చెప్పి ఒక్కసారిగా అందరైతే చాలా షాక్ అవుతూ ఉంటారు. బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు. మలేషియా నుంచి మీ మామయ్య బస్సులో వస్తున్నాడా? అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే ఆ మాటలు విన్న మనోజ్ అయితే దాన్ని హెయిర్ బస్ అంటారం బాబు అని చెప్పి అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అవునా? మలేషియా నుంచి మన పసలపూడి ఊరికి, పల్లెటూరికి బస్సు ప్రయాణం ఉందా? బస్సులో వస్తాయా? బస్సులో వస్తాడా మలేషియా నుంచి? అని చెప్పి అంటూ ఉంటాడు. హా! అని చెప్పి ఒక్కసారిగా ప్రభావతి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్న సత్యం కూడా బాలు మాటలకైతే చాలా నవ్వుకుంటూ ఉంటాడు లోపల. బాలు అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. అసలు ఈ పార్లలమ్మ వాళ్ళ మామయ్య ఇక్కడికి రావడం నిజమో కాదో కనుక్కోవాలి. తాడో పేడో తేల్చుకోవాలి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.